ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మంచి వీడియో చూడవచ్చు. 21/9/2025 ఆదివారం అమావాస్య వచ్చింది. భాద్రపద అమావాస్య మహాలయ పక్షాలు అంటారు. ఈ మహాలయ పక్షాల అమావాస్యలో పితృదేవతలకి మనం పిండ ప్రదానం చేయడం కానీ, లేదా బ్రాహ్మణులకి స్వయంపాక దానం ఇచ్చుకోవటం కానీ, ఆవులు గ్రాసం పెట్టడం కానీ చేయాలి అని చెప్పుకున్నాం కదా. అలాగే వాటిల్లో ఈ స్వయంపాక దానంలో ఏమేమి ఇవ్వాలి అనేది శాస్త్రం ఏమి నిర్దేశించింది, ఏమి ఇవ్వకూడదు అవి తెలుసుకుందాం. ఆ రోజు చక్కగా ఉదయం లేచి స్నాన సంధ్యాదులు తెచ్చుకుని సూర్య నమస్కారం చేసుకుని అప్పుడు పితృదేవతను ఉద్దేశించి తర్పణాలు చేత అయితే తర్పణాలు ఇవ్వండి, లేదా బ్రాహ్మణుడికి స్వయంపాక దానం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వారిని అడిగితే వారు చేపిస్తారు. అలాగే పితృదేవతను ఉద్దేశించి బ్రాహ్మణులకు స్వయంపాక దానంలో కూరగాయలు, వంట సామాగ్రి మొదలైన దానం ఇవ్వాలి. స్వయంపాకానికి వంకాయ, కాకరకాయ, ఉల్లి, వెల్లుల్లి, ఆనపకాయ, అలసందలు, దోసకాయ వంటివి ఇవ్వరాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అలాగే బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, చింతపండు, ఉప్పు అలా అన్నీ ఇస్తారు కదా. వాటితో పాటుగా కందగడ్డ, చామగడ్డ, తోటకూర, బెల్లం, చింతపండు, ఎండుమిరప, ఆవాలు, ఆవు నెయ్యి, గుమ్మడికాయ, అరటికాయ, పాలు, పెరుగు, నల్ల మినప పప్పు, మినప్పప్పు అయితే చక్కగా వాడుకుంటారు వాళ్ళు, పెసరపప్పు, అల్లం మొదలగునవి తప్పకుండా ఉండేటట్లు చూసుకోవాలి. అవి చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఆ రోజు పితృకర్మ చేసే రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుగా మన కార్యక్రమానికి ముందు మజ్జిగ కానీ, రాగి జావ కానీ అలాంటివి కూడా ఏమి తీసుకోకూడదు. ఇవన్నీ చక్కగా ఆచరించినట్టయితే పితృదేవతలు ఉత్తమ లోకాలకు వెళ్తారు, మీకు కూడా సర్వసుఖాలు లభిస్తాయి, పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ ఆదివారం అందరూ అలా ఆచరించి తరించండి. శుభం.